మీలో ఎవరైనా ఫైనాన్షియల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్ జర్నీ మీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ టార్గెట్స్ కోసం స్టార్ట్ చేసిన, ఫైనాన్షియల్ లైఫ్‌లో 4 ఫేజెస్ ఉంటాయని, ఆ 4 ఫేజెస్‌కి తగ్గట్టు ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ గానీ, ఫ్యూచర్‌ని గానీ ప్లాన్ చేసుకోవాలని మీలో చాలామందికి ఐడియా ఉండొచ్చండి. బట్ ఎవరికైతే ఆ 4 ఫేజెస్ అంటే ఏంటి? 4 ఫేజెస్ వల్ల నేను ప్లానింగ్‌లో చూసుకోవాల్సిన విషయాలేంటి అని తెలుసుకోవాలనుకుంటారో, వాళ్ళ కోసం ఈ వీడియో అండి. నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఆ 4 ఫేజెస్ ఆఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ఏంటి అంటారా? ఫస్ట్ అక్యుములేషన్ స్టేజ్, సెకండ్ వన్ ట్రాన్సిషన్ స్టేజ్, థర్డ్ వన్ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ ట్రాన్స్ఫర్ స్టేజ్. సో అక్యుములేషన్ స్టేజ్ అనే స్టేజ్ ఏంటంటేనండి, మీరు రీసెంట్గా ఇన్కమ్ ఎర్న్ చేయడం స్టార్ట్ చేసిన శాలరీ రూపంలో కానీ, బిజినెస్ రూపంలో కానీ, ఈ స్టేజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ టార్గెట్స్ ఏంటి అని డిఫైన్ చేసుకొని, సో ఆ టార్గెట్స్కి బేస్ చేసుకొని మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని కానీ, మీ పోర్ట్ఫోలియోని కానీ కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ఏంటి అంటే ట్రాన్సిషన్ ఫేజ్ అంటాం. అంటే ఏ పర్పస్కి అయితే మనం అక్యుములేషన్ ఫేజ్లో మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేసి ఉంటామో, దాంట్లో ఏదో ఒకటి కానీ, 2 కానీ ఫైనాన్షియల్ టార్గెట్స్కి దగ్గరలో ఉండటము, లేకపోతే నియర్కి వచ్చేయడాన్ని ట్రాన్సిషన్ ఫేజ్ అంటారు. ఎప్పుడైనా సరే మీ అక్యుములేషన్ ఫేజ్లో స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు రెగ్యులర్గా మానిటర్ చేయకపోయినా, ట్రాక్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు. కానీ బట్ మీరు ట్రాన్సిషన్ ఫేజ్ అంటే మీ టార్గెట్స్కి ఇంకొక 1-2 ఇయర్స్ దూరంలో ఉన్నప్పుడు, లేకపోతే ఇంకా దగ్గరగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పోర్ట్ఫోలియోని యాక్టివ్గా రీబ్యాలెన్స్ చేయటము, అసెట్ అలొకేషన్ ప్రాపర్గా ఫాలో అవుతున్నామో లేదో చెక్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ ఫేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ లైఫ్ ఏంటి అంటే డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటాం. అంటే మనం అనుకున్న ఫైనాన్షియల్ టార్గెట్స్ రీచ్ అయిపోవటం, లేకపోతే రిటైర్మెంట్ ఫేజ్కి దగ్గరలో ఉండటము, లేకపోతే రిటైర్మెంట్ అయిపోవటము లాంటి ఫేజ్ని డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ అంటామండి. అంటే ఇక్కడి నుంచి మీరు ఎర్న్ చేసిన ఇన్కమ్ని ఎట్లా మీరు రెగ్యులర్ ఇన్కమ్ మోడ్లో డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు, లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్ కోసం ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అని ఆలోచించాల్సిన ఫేజ్ అనమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఫేజ్ అండి. దీన్ని లెగసీ ఫేజ్ అని కూడా పిలుస్తారు. ఈ ఫేజ్లో ఏంటి అంటే మనం ఎర్లియర్ ఫేజెస్లో ఎర్న్ చేసిన మనీ, దానివల్ల అక్యుములేట్ చేసిన వెల్త్ని, యాసెట్స్ని మీ నెక్స్ట్ జనరేషన్స్కి ఎట్లా పాస్ చేయాల్సి ఉంటుంది, ఎవరికి ఎంత అసైన్ చేయాల్సి ఉంటుంది, మీరు చారిటీకి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకోవాల్సిన ఫేజ్ ట్రాన్స్ఫర్ ఫేజ్ అండి. సో ఈ ఫేజెస్ అన్నిటి గురించి మీకు డీటెయిల్గా తెలుసు అనుకుంటున్నాము. ఒకవేళ మీకు తెలియకపోయినా, దీంట్లో మీరు ఏదైనా పర్టికులర్ ఫేజ్లో మీరు తప్పుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారేమో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ email us. So thanks for watching. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.